అసలు నిజంగా హింస అనే కాన్సెప్టే తప్పైతే ఏ దేవుడి చేతిలో ఆయుధం ఉండకూడదు. ఎందుకున్నాయి భగవంతుల చేతిలో? ఏ శక్తిమూర్తి ఎక్కడ చూసినా ఆయుధం ఎందుకు కనబడుతున్నది? ఆయుధం సృష్టించేందుకు. కాబట్టి హింస అనేటువంటిది అధర్మం అని చెప్పడానికి లేదు. హింసలో కూడా ధర్మహింస, ధర్మాన్ని నిలబెట్టడానికి ఏది ప్రధానమో దాన్ని బట్టి ఉంటుంది. బార్డర్లో ఒక దేశాన్ని కాపాడుతున్నటువంటి రక్షకుడు ఆయుధం పట్టుకొని ఉన్నాడు. నేను చంపడం అధర్మమయ్యా, అహింస పరమో ధర్మ అని జపం చేసుకుంటూ కూర్చుంటా అంటే అక్కడ హింసనా లేకుంటే దేశ రక్షణనా ప్రధాన ధర్మం? కాబట్టి ధర్మం విషయములో ప్రధానమైనటువంటి అంశాన్ని ఆలోచిస్తూ మనం మెదలగలగాలి. అందుకే ఆయన ఆ ధర్మవ్యాధుడు పూరి క్షేత్రానికి వెళ్ళి, పురుషోత్తమ క్షేత్రానికి వెళ్ళి, మా వేటగాళ్ళ వంశం మీద ఎప్పుడు ఈ నింద ఉంటూనే ఉంటుంది కదా, మా వేటగాళ్ళు కూడా గొప్పనైనటువంటి వాళ్ళు అని లోకంలో ప్రాచుర్యం కలగాలి అని నారాయణుడు ప్రత్యక్షమైతే వరం కోరినాడట. అందుకే బోయ వంశానికి కూడా చరిత్రలో నిలబడేటువంటి స్థానం ఇచ్చారు. అందుకే వాల్మీకి చరిత్ర బోయవాడి చరిత్రగా వచ్చింది, నారాయణుడి యొక్క అనుగ్రహం.